అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మన అందరం మళ్ళీ కలుసుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మీకు బైబిల్లో నుంచి మనం బైబిల్ గురించి తెలుసుకోవాలి అని అనుకోగానే అందరికీ కూడా ఆదాము అవ్వ అన్న వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు బైబిల్లో అనేది బాగా తెలుసు. సో అసలు ఎవరు ఈ ఆదాము అవ్వ, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు దేవుడు ఈ భూమిని తయారు చేయాలి అని అనుకున్నప్పుడు భూమిని చక్కగా ఆకాశాన్ని భూమిని వేరుపరిచి నీటిని కూడా వేరుపరిచారు. వేరుపరిచిన తర్వాత ఏం చేశారు? ఆయన ఆకాశ పక్షుల్ని, తర్వాత సముద్ర జలాల్ని, వీటన్నిటిని కూడా తయారు చేశారు. తర్వాత భూమి మీద కావాల్సిన రకరకాల మొక్కలని, చెట్లని, పండ్ల మొక్కలని, ఆహారానికి అవసరమైన ప్రతి మొక్కని కూడా ఆయన తయారు చేశారు. తయారు చేసిన తర్వాత నీళ్లు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ నీళ్ళల్లో కూడా జీవరాశులను కూడా మనం పెడదాము అని చెప్పి పెద్ద చేపల్ని, చిన్న చేపల్ని, రొయ్యల్ని, అన్ని రకాల జీవుల్ని నీళ్ళల్లో కూడా దేవుడు ఏర్పాటు చేశారు. అన్నిటినీ వాటి క్రమం కలగమని చెప్పంగానే అవన్నీ కలిగేసినాయి. అయితే అంతా చేసిన తర్వాత దేవుడికి ఏమనిపించిందంటే, అప్పటికి 5 days అయిన తర్వాత 5 days ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, అన్నీ చేశాను కానీ నేను ఒక మనిషిని కూడా చేసి పెడితే బాగుంటుంది కదా, ఒక మనిషిని కూడా చేసి వీటన్నిటి మీద అధికారం ఇస్తే ఆ మనిషిని చాలా హ్యాపీగా అసలు ఈ భూమిని బాగా సూపర్గా చూసుకుంటూ ఉంటారు కదా అని అనుకునేటప్పటికి ఏమైంది, సరేనని చెప్పేసి దేవుడు ఏం చేశారు, నేల మన్నుని తీసుకొని ఆ మన్నుతో చక్కగా ఒక బొమ్మని, ఆయన ఆకారంలో ఒక బొమ్మని తయారు చేసేసి దానిలో ఆయన యొక్క జీవాత్మని ఊదేటప్పటికి ఏమైందంటే నరుడు తయారయ్యాడు. నరుడు తయారవ్వగానే అతనికి ఏంటి, ఆదాము అని ఆయన పేరు పెట్టాడు. ఆదాము అని పేరు పెట్టి చెప్పారనమాట, ఆదాము నువ్వు ఇంకా ఇక్కడ హ్యాపీగా ఉండు, చక్కగా ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉండు, వీటన్నిటి మీద నువ్వు ఏలుబడి చేస్తూ ఉండు, వీటన్నిటిని నువ్వు చూసుకో అని చెప్పారు. చెప్పేటప్పటికి ఆదాము కూడా ఫుల్ హ్యాపీ, అబ్బా ఇంకేంటి సూపర్, నాకు అన్నీ ఉన్నాయి, తినడానికి ఏం కావాలంటే అవి ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు నేను తిరగవచ్చు, ఈ పొలం అంతా నాదే, ఈ తోటలన్నీ నాయే అని అనుకున్న తర్వాత ఒక్కడే అలా తిరుగుతా పండ్లు అవి కోసుకొని తింటా అట్లా ఉంటున్నప్పుడు దేవుడికి ఏమనిపించిందంటే, పాపం ఒక్కడే ఉంటున్నాడు, ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది కదా, మంచి ఒక తోడుని మనం తయారు చేద్దాము, ఒక తోడుని తయారు చేస్తే అప్పుడు ఇద్దరు కలిసి జంటగా చక్కగా తిరుగుతూ ఉంటారు, వీళ్ళు కూడా ఫలించి వృద్ధి చేస్తారు భూమిని అని ఆలోచించుకొని అందరినీ అలాగా తయారు చేసేసిన ఆయన ఫస్ట్ ఆపరేషన్ అంటే ఎట్లా చేశారనుకుంటున్నారు, ఆదాముని గాఢ నిద్ర రప్పించేసేసి ఆదాము పక్కటెముకలలో నుంచి ఒక ఎముకని తీసి ఆ ఎముక ఇంకంతా మొత్తం మేకప్ అంతా చేసి మట్టితో అంతా తయారు చేసి లేడీని తయారు చేసేటప్పటికి ఆదాముకి గాఢ నిద్ర వచ్చేసి, ఇప్పుడు మత్తు అంతా ఇస్తున్నారు కదా, అట్లాగా దేవుడు న్యాచురల్గా ఇచ్చిన మత్తుతో అలా గాఢ నిద్ర వచ్చేసేసి ఆయన లేచి చూసేటప్పటికి ఆయనకి ఏం గాయం లేదంట. అంతా చూసుకొని నాకు అంతా తగ్గిపోయింది, ఇదేంటి అని, ఇదేంటి అమ్మాయిని తయారు చేసావా దేవుడా అని అడిగితే, అవును నీకు తోడుగా ఉండడం కోసం తయారు చేశాను, ఈ అమ్మాయి కూడా నువ్వే పేరు పెట్టు అని తీసుకొచ్చి నుంచోబెట్టంగానే ఈమె ఇప్పుడు నరుడు నుంచి తీయబడింది కాబట్టి ఈమె నారి, అందుకనే ఈమెని నేను అవ్వ అని పిలుస్తాను అనేటప్పటికి వెరీ గుడ్ అని, ఇప్పుడు మీ ఇద్దరు కూడా చక్కగా ఎంజాయ్ చేయండి, ఒకరికొకళ్ళు తోడుగా ఉన్నారు కదా, మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా ఫ్రూట్స్ అన్నీ తినండి, వెజిటేబుల్స్ అన్నీ తినండి, ఇంకా సముద్రంలో ఉన్న జలచరాలన్నింటినీ తినండి, పక్షుల్ని తినండి, ఏమన్నా మీ ఇష్టం వచ్చినట్టు పండ్లు ఫలాలు అన్నీ కోసుకొని తింటా ఈ తోటలో మీరు హ్యాపీగా తిరగండి. కానీ నేను మీకు ఒకటి చెప్తాను, ఇందులోనే మీకు మంచి చెడ్డలు తెలిసిపోయే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మీరు తినమాకండి అని చెప్తే జనరల్గా మనందరికీ ఏముంటుంది, పిల్లలందరికీ మనుషులందరికీ ఏదైతే చెయ్యొద్దు అన్నారో
అదే మనం చేద్దాం అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. వస్తూ ఉండి రోజు అవ్వొచ్చి ఆ చెట్టు దగ్గర వచ్చి నుంచొని, ఎందుకని దేవుడు ఈ చెట్టు ఫలం తినొద్దన్నాడు, ఎందుకు తినొద్దన్నాడు, ఏమవుతుంది ఈ చెట్టు ఫలం తింటే అని అనుకుంటూ చూస్తుందంట. ఆదామేమో పాపం వెళ్ళి ఆ పొలాలకి నీళ్లు పెట్టడం, ఆ పనులు అవన్నీ చేసుకుంటూ ఉన్నాడు. ఈ అవ్వమ్మకి ఇంకేం పని ఏమి లేదు, అంత పెద్ద పని ఏం లేదు కదా. అట్లా ఇట్లా తిరిగి వచ్చి ఆ చెట్టు దగ్గర నుంచి ఆలోచిస్తుందంట. ఆలోచిస్తూ ఉండంటే చేయొద్దన్న పని చేయాలి, ఏంటది అని కుతూహలం ఉంటుంది కదా. ఆ కుతూహలంతో అలాగే వెళ్ళి చూస్తూ ఉండంటే కరెక్ట్గా ఆ టైంలో స్నేక్ వచ్చిందంట అక్కడికి. స్నేక్ వచ్చి ఏం చేసిందంట అంటే ఆ స్నేక్లోకి సైతాన్ ప్రవేశించి ఆ స్నేక్ రూపంలో వచ్చి, ఏంటవ్వా చూస్తున్నాను, ఏంటి రోజు చూస్తున్నాను నిన్ను, ఆ చెట్టు వంక అలా చూస్తున్నావు ఏంటి అని అడిగితే ఏం లేదు, దేవుడు అన్నీ తినమన్నాడు, అన్నీ తినమని ఈ చెట్టు ఫలం ఒక్కటే తినొద్దన్నాడు, ఈ చెట్టు ఫలం ఒక్కటే తినొద్దన్నాడు అని అనేటప్పటికి, ఎందుకు తినొద్దని అంటాడంటావు అని అందంట. అదే నాకు అర్థం కావట్లేదు కథ. ఆయన ఏం చెప్పాడంటే, మంచి చెడ్డలంతా మీకు తెలిసిపోతాయి, మీరు మరణిస్తారు అది తింటే అని చెప్పారు, అందుకనే భయం వేస్తుంది, చూస్తున్నాను కానీ ఆ చెప్పింది గుర్తుండి భయం వేస్తుంది. మనం కూడా ఇంట్లో పేరెంట్స్ చెప్పినప్పుడు నువ్వు ఈ పని చేసావంటే నీకు ఇది జరిగిద్ది జాగ్రత్త అని చెప్తున్నప్పుడు అనుకుంటాం కానీ ఎందుకు చేయకూడదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. చేసి చూద్దాం ఏమవుతుందో చేసి చూద్దామని. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారనమాట. ఇలాంటి వాళ్ళ ద్వారా వచ్చి సైతాను ఏమనిందంట, అన్నిటిదే ఏమవ్వదు, మంచి చెడ్డలు తెలియటం అవన్నీ కాదు, మీరు కూడా దేవుడిలాగా అయిపోతారని చెప్పేసి ఆయన తినొద్దని చెప్పాడు, ఒక పండు తిని చూడు ఏమవ్వదు, నేను చెప్తున్నాగా తిని చూడు అందంట. అనేటప్పటికి పర్లేదంటావా తినొచ్చా అని అందంట. అనేటప్పటికి సరే అయితే ఉండని చెప్పేసి వెళ్ళిపోగానే గబగబా ఏమేం చేసింది, గబగబా కొన్ని పండ్లు కోసేసుకొని, మళ్ళీ నేను ఒక్కదాన్నే తింటే మళ్ళీ ఆదాము ఏమన్నా నన్ను తిడతాడేమో, అందుకే ఆదాముకు కూడా చెప్దాము, ఇట్లా నాకు పాము వచ్చి చెప్పింది, ఏమవ్వదంట, మనం కూడా దేవుళ్ళలాగా అయిపోతామంట, అందుకే నేనంట నాకు వచ్చి చెప్పింది పాము అని చెప్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి ఆ ఫలాల్ని ఇచ్చిందంట. అమ్మ వద్దు ఎందుకు అమ్మో వద్దు, తినొద్దని దేవుడు చెప్పాడు కదా మనకి, వద్దు అని అంటే ఏం కాదంటలే తిను, ఏం కాదంటలే అంటే కానీ మనకు కూడా ఖచ్చితంగా అట్లాగే ఏం కాదులే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు పక్కన. అప్పుడు మనం దేవుడిని గుర్తు తెచ్చుకోవాలి, దేవుడు మనకి ఏం చెప్పాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్నే మనం ఫాలో అవ్వాలి తప్పించి. కానీ ఇలాగ ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి చెప్పేవాళ్ళు ఏంటంటే వాళ్ళు చెడగొట్టడానికి చూస్తారనమాట. వీళ్ళు ఇంత హ్యాపీగా ఉండి ఇంత హ్యాపీగా దేవుడు అన్నీ ఇస్తే శుభ్రంగా తినేస్తూ ఉండి హ్యాపీగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది ఏంటి, అందుకనే నేను వీళ్ళకి ఏం చేయాలో అదే చేస్తాను అనుకొని చెప్పేసి వెళ్ళిపోయింది. అందుకని ఏం కాదు అని అనేటప్పటికి ఆదాం కూడా ఏమో మరి నువ్వు చెప్తున్నావుగా ఇంకా నేను కూడా తింటున్నాను అనుకుంటే ఇద్దరు తినేసారంట. ఇద్దరు ఆ పండు తినేటప్పటికి ఏమైంది, ఇంకా దేవుడు ఏం చెప్పారు, మీకు మంచి చెడులు తెలిసిపోతాయి, మీకు మరణం వస్తుందని చెప్పారు. చెప్పంగానే మంచి చెడులు అనేది తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు అసలు అప్పటి వరకు ఒక స్త్రీ ఒక పురుషుడు మేమిద్దరం వేరు ఇవన్నీ అసలు ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు చూసుకొని అమ్మో ఇదేంటి మనం రోజు ఇలా తిరిగేస్తున్నావా, అసలు మనకేం బట్టలు కూడా లేకుండా ఇలా తిరిగేస్తున్నాం ఏంటి, అయ్యో అని చెప్పేసి గబగబా అక్కడ ఉన్న ఆకులు అవన్నీ తీసేసుకొని వీళ్ళే కుట్టేసేసుకొని వీళ్ళే బట్టలు తయారు చేసేసుకొని కట్టేసుకున్నారంట. కట్టేసుకునేటప్పటికి పాపం దేవుడేమో ప్రేమగా తయారు చేసుకున్నారు కదా ఆదాముని అవ్వని, ఆయనేమో చక్కగా రోజు వచ్చి పలకరించేవాళ్ళు అనమాట. పలకరించేవాళ్ళు అయితే ఆయనకి తెలుసు వచ్చారు, ఆ ఈవినింగ్ వచ్చారు దేవుడు. వచ్చినప్పుడు కనపడకపోయేటప్పటికి తెలుసు కదా ఆల్రెడీ దేవుడికి, ఎందుకంటే మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు పేరెంట్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది వీడు తప్పు చేశాడు, అందుకనే వీడెక్కడో దాక్కున్నాడు అని తెలిసిపోతుంది. అందుకనే ఆదామా ఎక్కడున్నావు అని పిలిచేటప్పటికి ఇక్కడ చెట్టు చాటున ఉన్నాను దేవుడా అని అన్నాడంట. ఎందుకున్నావు చెట్టు చాటున, అవ్వ నువ్వెక్కడున్నావు, ఎందుకున్నారు మీరు చెట్టు చాటున అని అడిగారంట.
అడిగేటప్పటికి అంటే మేము బట్టలేమీ లేవు కదా మాకు, అందుకనే మేము ఇక్కడ ఆకులు అవి కట్టుకొని ఉన్నాము, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, అందుకనే మీ ఎదురుగా వచ్చి మాట్లాడలేకపోతున్నాను అనగానే నేను తినొద్దు అని చెప్పిన పని మీరు చేశారనమాట, అంతే కదా, చెయ్యొద్దు అన్న పనిని మీరు చేశారు, అందుకనే మీరు ఇప్పుడు నా దగ్గర ఇలా చెప్తున్నారు, అంతే కదా అని అన్నాడండి. అనేటప్పటికి అవునయ్యా ఆదాం వెంటనేనేమో అవునయ్యా ఇదిగో ఈ అవ్వే నన్ను తిను నేను అన్నాను కూడా, అమ్మో దేవుడు మనకి చెప్పాడు, స్ట్రిక్ట్గా చెప్పారు వద్దు వద్దు అని నేను చెప్తే కూడా ఇదిగో ఈ అవ్వే నువ్వేగా తయారు చేసి నాకు ఇచ్చావు తోడుగా ఉండమని, ఈ అవ్వే నన్ను తిను అని బలవంతం పెట్టింది. ఇంట్లో అన్నయ్య తమ్ముడు అట్లా ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పు చేసినప్పుడు పక్కన వాళ్ళ మీద ఖచ్చితంగా చెప్పేస్తాం, ఇదిగో వీడే చేయమన్నాడు, వీడే అనమన్నాడు, ఇదిగో ఇదే నన్ను చెప్పింది అనేసి అట్లా చెప్పేస్తూ ఉంటాం కదా. అట్లాగే ఇదిగో ఈ అవ్వే తినమన్నా, మరి అవ్వ తినమంటే నువ్వు తినేస్తావా అని అంటే తినేసామయ్యా అయిపోయిందయ్యా అని చెప్పాడంట. అప్పుడు ఇంకా దేవుడికి నేను మీకు చెప్పాను, నేను మీకు అన్నీ సమృద్ధిగా ఇచ్చి శుభ్రంగా తిని శుభ్రంగా ఉండమని చెప్తే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేశారు, మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేశారనుకో ఇంకా ఈ పొలంలో ఈ తోటలో ఇంకా రకరకాల పండ్లు ఉన్నాయి, జీవవృక్ష ఫలాన్ని ఇచ్చే పండ్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, అవి నేను టైం ప్రకారంగా మీకు ఇద్దాం అనుకున్నా, కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు కదా, కాబట్టి ఇప్పుడు నుంచి అసలు మీరు నా తోటలోనే ఉండొద్దు, వెళ్ళిపోయి బయట భూమి మీదకి వెళ్ళిపోయి ఈ తోటకి నేను తలుపేసేస్తాను, తాళం వేసేస్తాను, మీరు బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే ఆదాము నువ్వు చచ్చిపోయే రోజు వరకు కూడా నీ కష్టార్జితాన్ని నమ్ముకొని నువ్వు బతుకుతావు, ఎందుకంటే నువ్వు భూమిని పండించి నువ్వు చెమటోడ్చి నువ్వు పండించి నువ్వు విత్తనాన్ని తీసుకుంటేనే దాన్ని నువ్వు తినగలుగుతావు, నీ బిడ్డలకి నీ భార్యకి పెట్టగలుగుతావు. నువ్వు ఏ రోజన్నా కష్టపడుకుని పడుకున్నావు అనుకో నీ ఇంటిల్లి బాధి చచ్చిపోతారు, అలా జరిగిద్ది. కాబట్టి మీరు మన్నులో నుంచి తీయబడ్డారు కాబట్టి మళ్ళీ మన్నే అయిపోతారు. మీరు ఇప్పుడు నుంచి నేను చెప్పా కదా మీకు మరణం వస్తుందని, వచ్చేసింది ఇంకా మీకు మరణం, ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి మన్ను అయిపోతారు అని చెప్పి అవ్వనేమన్నారు, నువ్వు ఈజీగా నీకు పిల్లలు పుట్టేలాగా నేను ఏర్పాటు చేశాను, కానీ నువ్వు ఈ తప్పు చేసావు కదా, నువ్వు ఆయన ఉసిగొల్పావు కదా, ఉసిగొల్పడం వలన నీ ప్రసవ వేదన రెట్టింపయ్యి నువ్వు చచ్చి బతికినంత కష్టంగా నువ్వు బిడ్డను కంటావు, నీకు ఆ శాపాన్ని నేను పెడుతున్నా ఇప్పుడు నుంచి. సో ఇంకా మీ ఇద్దరు వెళ్ళి ఆ భూమి మీద మీ సావండి అన్నట్టు చెప్పేశారు దేవుడు. ఇంకా అంత సీరియస్గా చెప్పేసేటప్పటికి ఈ దొంగ పాము ఇలా చూస్తుంది అనమాట. మరి పాములో కదా అసలు సైతాన్ ఇదంతా చేసింది. అప్పుడు ఆ పాము ఇలా చూస్తూ ఉండంటే ఇట్రా నువ్వు ఇట్రా అని పిలిచేటప్పటికి అసలు మెయిన్ అదే కదా మోసం చేసింది, నెమ్మదిగా వచ్చిందంట. వచ్చేటప్పటికి ఇప్పుడు నుంచి నువ్వు నీ పొట్టతోనే పాగుతావు, అసలు నువ్వు ఇంక వేరే పరిగెత్తుకొని ఎగురుకొని వెళ్ళే ఈ కథలు ఏమి ఉండవు నీకు, నీ పొట్టతో పాకుండా నువ్వు వెళ్తూ ఉంటావు. నిన్ను చూడంగానే జనాలు నిన్ను సాగొట్టడానికి చూస్తారు, చూసుకో. నీకును ఈ మనుషులకి నేను విరోధం పెడుతున్నాను, నువ్వేమో వాళ్ళు కనపడంగానే వాళ్ళ మడం మీద కాటేస్తావు అని చెప్పేయంగానే ఇంకా పాము కూడా చాలా బాధపడిపోయేటప్పుడు సరే ఇంకెళ్ళండి, మీరు బయటికి వెళ్ళండి అనేసి వాళ్ళ దేవదూతలను పిలిచేసి వీళ్ళని బయటికి పంపించేసి ఆ బయట అంతా తుప్పలు గిప్పలు ఇవన్నీ కూడా మొలిసిన భూమి ఉంది కదా, ఆ భూమిని వెళ్ళి నువ్వు దాన్ని అంతా నరుక్కొని దాన్ని సాఫ్గా చేసుకొని సేద్యపరుచుకొని అప్పుడు నువ్వు దాంట్లో నువ్వు పిల్లల్ని నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి ఉండి నువ్వు పిల్లల్ని కానీ ఆ పిల్లలు నీ కుటుంబం అక్కడ షెల్టర్ వేసుకొని ఉండండి. ఇంకా అంతే, మీ బతుకు మీరు బతకండి, ఇంకా అంతే, నేనేం చేయలేను, మీరు ఇట్లా చేశారు కదా అందుకని ఇంకా నేనేం చేయలేను అని చెప్పేసేటప్పుడు ఇంకా ఇద్దరు ఏడ్చుకుంటా అయ్యో మన చేతులారా మనం పోగొట్టుకున్నాము. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలా వచ్చే మంచి అవకాశాలని చిన్న కారణాలను బట్టి అనమాట, చిన్న టెంప్టేషన్, చిన్న ఆవేశం మనకు వస్తూ ఉంటుంది. అది కూడా పక్కన వాళ్ళు వచ్చి మనల్ని కెలుకుతూ ఉంటే వస్తూ ఉంటుంది, అట్లా రావద్దు. అలా వస్తాం వల్ల ఏమైంది, అసలు వాళ్ళు తోలివేయబడ్డారు. బయటకు వచ్చేసి తోలివేయబడి బయటకు వచ్చిన తర్వాత
అయ్యా ఇప్పుడు ఇక్కడ మనం కష్టాలు పడి బతకాలి, ఏం చేద్దాం, సరేలే ఇదిగో నేను ఇవన్నీ కొట్టేస్తాను, ఇవన్నీ ఇది చెత్తంతా తీసుకెళ్ళి మా పక్కన వేసేసి ఇక్కడ మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అని అట్లా అంతా సిద్ధపరచుకొని ఇల్లు అంతా కట్టుకొని ఇంకా వాళ్ళు అట్లా జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకేమైంది, వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. కయీను, హేబేలు అని 2 పిల్లలు పుట్టారు.